కథం బాయ్ బాయ్. షాప్లన్నీ క్లోజ్ ఉన్నాయి గైస్. ఇదంతా ముస్లిమ్స్ డ్రెస్సెస్, ఇవన్నీ ముస్లిమ్స్ డ్రెస్సెస్. చాలా హెవీ వర్క్తో వచ్చినాయి ఇక్కడ. జస్ట్ మేము చూడడానికి వచ్చినాం అంతే. డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి చూడండి. మీకు ఏది నచ్చిందో కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మదీనాకి వెళ్తున్నాం. అక్కడ ఒక ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అండ్ చాలా అంటే చాలా షాపింగ్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అవుతుంది. సో 11 లోపు మనం మదీనాలో ఉండాలి. బస్ ఎక్కాలి ఫస్ట్ మనం. ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాం. ఇక్కడ చూపిస్తున్న ఆంటీ చాలాసేపు మాట్లాడింది. దేనికో కాదు, నా డ్రెస్ గురించి. నా డ్రెస్ ఆంటీకి బాగా నచ్చింది అంట. అదే కండక్టర్ ఆంటీకి చాలా అంటే చాలాసేపు మాట్లాడింది. చాలా ఫ్రీగా మాట్లాడింది. మా పక్కన సీట్ ఖాళీ ఉంటే కూర్చొని కబుర్లు చెప్పింది మంచిగా. బాయ్ ఆంటీ. అరే మనం ఫటాఫట దిగిన మీదేనా? ఎస్, మనం ఇప్పుడు ప్రజెంట్ అఫ్జల్గంజ్లో ఉన్నాం. అఫ్జల్గంజ్ నుంచి మదీనాకి జస్ట్ 10 minutes జర్నీ అంతే. సో ఇంకో బస్ ఎక్కాలి. బస్ ఎక్కినాక మళ్ళీ దిగినాక మిమ్మల్ని కలుస్తా. ఇలా దిగామో లేదో అలా ఇంకో బస్సు వచ్చేసింది. చెప్పాను కదా ఇంకో బస్సు ఎక్కాలని. సో ఈ గ్యాప్లో మేము ఏమేమి తీసుకోవాలో అన్నీ ఒకసారి మైండ్లో గుర్తు చేసుకుంటున్నాం. 10 minutesలో దిగాలి అండ్ మళ్ళీ 1 లోపు మేము ఇంట్లో ఉండాలి. ఫుల్ ఎండలు కదా, అందుకని. ఫైనల్లీ మదీనాకి అయితే వచ్చేసాం. బాయ్ బాయ్. షాప్లన్నీ క్లోజ్ ఉన్నాయి గైస్. మదీనాకి అయితే వచ్చినాం కానీ క్లోజ్ ఉన్నాయి. అక్కడక్కడ ఓపెన్ చేశారు షాప్స్. చాలా వరకు క్లోజ్ ఉన్నాయి షాప్స్. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి టైం 11 అవుతుంది. 11కి ఓపెన్ చేస్తారు అనుకున్నాం. మాకు అర్జెంట్ వర్క్ మేము వచ్చినాం. కొన్ని షాప్స్ మాత్రమే ఓపెన్ చేశారు. ఆ షాప్స్ ఏంటో మీరు చూడండి. 100లో 10% కూడా ఓపెన్ లేదు. ఓన్లీ 5% ఉంది. సో అక్కడక్కడ ఉన్నాయి. అవేంటో ఈరోజు చూసేయండి. చాలా అంటే చాలా షాపింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఏం చేస్తున్నామో మాకే తెలుస్తలేదు. ఒకటి తీసుకో, 2 sets తీసుకుంటాం. 100 ఇచ్చేయండి ఇద్దరికి. సరేనా? బార్గెనింగ్ చేసే విషయంలో మమ్మల్ని మించి ఎవరు లేరనిపిస్తుంది. మేమైతే 1000 రూపీస్ అయినా 100 రూపీస్కి అడిగే రకాలం అన్నమాట. మీరేమంటారు? ఇలా చూసారు కదా మీరు శారీస్ని, వర్క్ శారీస్. ఓకే ఓకే, ఇవన్నీ వర్క్ శారీసేనా? చూడండి ఇది ఎంత బాగుందో. సో షాప్ నేమ్ ఇది. లోపలికి వెళ్తున్నాం. ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి చూడండి. చాలా బాగా నచ్చింది ఈ హాఫ్ సారీ. చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. షాప్కి వచ్చేసినాం. మేము ఇప్పుడు కాటన్ శారీస్ కోసం చూస్తున్నాం. ఒక ప్యూర్ కాటన్ శారీ తీసుకొని దాన్ని హాఫ్ శారీగా కన్వర్ట్ చేద్దామని మేము ఈ షాప్కి వచ్చాం. ఇప్పుడు ట్రెండింగ్ అదే కదా, బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్లో కావాలి. దానికోసం వెయిటింగ్. ఇక్కడ శారీస్ ఒకటి ఓపెన్ ఉంది. చూస్తున్నాం ఏం షాప్ ఇది. ఫ్యాబ్రిక్ చున్నీ కూడా ఇదే కావాలి కదా, అందుకని 2 sarees. ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చాం. అది కూడా క్రీమీ కలర్లో. క్రీమ్ కలర్లో కావాలి. అదే క్రీమ్ కలర్.
ఇది ఒకటి ఓకే, సేమ్ కలర్ కావాలి ఇంకొకటి. లావెండర్ కావాలా నీకు? క్రీమీయే బాగుంటుంది. ఇదంతా వేసి వేసి ఉన్నాం కదా అనిత. రెండిట్లలో ఏది తీసుకుందామని చూస్తున్నాం. చీర కొంచెం ఏమైనా గుచ్చుకున్న గాజు గుచ్చుకున్న ఊడుతుంది, కానీ షైనింగ్ వస్తలేదని. చీర కొంచెం ఏమైనా గుచ్చుకున్న గాజు గుచ్చుకున్న ఊడుతుంది, కానీ షైనింగ్ వస్తలేదని. ఇప్పుడు టైం కరెక్ట్ 12 PM అవుతుంది. ఈ టైంలో కూడా షాప్స్ ఏమి ఓపెన్ లేవు. నాకు తెలిసి ఆఫ్టర్ 2 or 3 తర్వాతే షాప్స్ అన్నీ ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నా. 10 సార్లు చూస్తుంది, మేము కన్ఫ్యూజన్లో ఉంటాం అప్పుడప్పుడు. సిక్స్ మీటర్స్ తీసుకుంటున్నావా, 7 తీసుకుంటున్నావా ఇప్పుడు? 6. ఓకే. మరి బ్లౌజ్కి అందులోనా? 5 మీటర్స్ ఏమో లంగాకి. ఓకే. ఇంకొక ఎక్స్ట్రా 1 మీటర్ షైన్ వస్తుంది నాకు. ఈ టైంలో షాప్లో ఓపెన్ చేయడమే పెద్ద గగనం అయిపోయింది. అండ్ అందులో మాకు నచ్చినవి దొరకాలంటే ఇంకా కష్టమైపోతుంది. సో ఇప్పుడు మేము ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, అదేంటంటే లంగావోణి అవుట్ఫిట్ చేయించనీకి. దాని మీద చున్నీ మెరూన్ ఆర్ బ్రౌన్ ఆర్ కాఫీ కలర్లో చూడాలి. ఏది బాగుంటుంది మీరు కామెంట్లో చెప్పండి. అది 3200, 1800కి వస్తుంది. సెమీ స్టిచ్డ్ ఆర్ స్టిచ్డ్? బ్లౌజ్ కుట్టించుకోవాలి కానీ. ఓకే. మా ఫోన్ ఇస్తుంది. సెమీ స్టిచ్డ్ కదా ఇది. ఇవన్నీ హాఫ్ సారీసే. ఇక్కడ అన్నీ హాఫ్ సారీసే ఉన్నాయి చూడండి. ఎల్లో కూడా బాగుంది. ఇక్కడ మేము లంగావోణి మీదకి చున్నీ కోసం వచ్చాము. 650. అన్ని శారీ. అనిత నీ దగ్గర ఈ శారీ ఉంది కదా ఇలాంటిది? ఇవన్నీ శారీస్. ఇందులో మీకు ఏ శారీ నచ్చింది కామెంట్లో చెప్పండి నాకు. అవుతుంది. కొంచెం డిఫరెంట్ ట్రై చేయరాదా? ఈ చున్నీయా ఆ చున్నీయా అని చూస్తున్నాం. ఏ చున్నీయా అర్థం కావట్లేదు. రెండు కొంచెం సేమ్ అనిపిస్తున్నాయి. నేను అదే ఆలోచిస్తున్నా. ఏది ఇప్పుడు అది తీసుకున్నావు కదా ఇంకా. ఇట్లా ప్లేన్లో క్లాత్ దొరుకుతుందా? ఇది షైనింగ్ ఉంది కదా, ఇప్పుడు నువ్వు తీసుకుంది షైనింగ్ లేదు. అది సేర్లు చేస్తారు మా సేర్ లేదు బయటికి పెట్టుకుంటాను. అదే గిరిసి వెళ్తుంది కదా అది. మీరు దీనికి ఎంత రేట్? నా రేటు అలాగనే ఉంటాయి. ఇంకా కొంచెం అదే రేట్ ఇదే కావాలంటే కాదు కదా. అట్లానే ఇది అది సేమ్ డిజైన్ అలాగా టైం లేదు వీడియో 2 weeks. ఇది ఒకటి చూస్తే ఈ శారీ బాగున్నాను. అన్నీ పెట్టినారు కదా.
పికాక్ స్టైల్ ఇవి. ఈ బ్లౌజ్ డిజైన్ బాగుంది కదనే. पूछे ना 400 पूछ रहे ఇది కూడా బాగుంది. वो मत इसको ఇక్కడ శారీస్ చూడండి. बाद में आया तो नहीं मिलता और मेरे बोनी ये जमाना नहीं आते अड़ीना मैडम अड़ीना ఇది ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ కదా. ఇక్కడ చూపిస్తున్న హాఫ్ శారీస్లో మీకు ఏ హాఫ్ శారీ నచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి గాయస్. ఓకేనా, నాకైతే అన్ని హాఫ్ శారీస్ నచ్చినాయి, అందుకనే నేనైతే వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. సో నేనేమనుకుంటున్నా అంటే షాపింగ్ చేయాలి ఉందామని వెయిట్ చేద్దాం అనుకున్నా, బట్ ఫుల్ ఎండ కొడుతుంది. అందుకనే చాలు చేసిన వారికి ఇప్పుడు షాప్స్ ఏం ఓపెన్ లేవు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాం, ఏమన్నా వ్లాగ్ తీసుకోవచ్చు అండ్ షాపింగ్ కూడా చేయనీకి ఉంటుంది అని అనిపిస్తుంది. సో అందరికీ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది, ఏం చేయలేదు అయిపోయినాక ఫస్ట్. సో బస్ దొరికింది, ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 40 minutes జర్నీ అండి. నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి నేను ఈరోజు మదీనాకి వెళ్ళా, బట్ ఏది కుదరలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా ఖచ్చితంగా. సో ఫుల్ ఉడకపోస్తుంది, అందుకనే జుట్టు కట్టేసుకున్నా. ఫైనల్లీ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీరైతే చూసారు కదా. ఎలా ఉన్నాయి, ఏవి బాగున్నాయి కామెంట్లో చెప్పండి. ఓకే గాయస్, బాయ్.